వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ. ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ ప్రోటోకాల్ డిహెచ్సిపి ప్రోటోకాల్ గురించి నేర్చుకుందాం. డిహెచ్సిపి ప్రోటోకాల్ని ఎలా డిఫైన్ చేస్తాము, డిహెచ్సిపి ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుంది, అలాగే మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ప్రాక్టికల్ ల్యాబ్ ద్వారా మనము చూద్దాము. ఫస్ట్, వాట్ ఈజ్ డిహెచ్సిపి ప్రోటోకాల్? డిహెచ్సిపి స్టాండ్స్ ఫర్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దీని ఫంక్షన్ ఏంటి? The function of the protocol is to automatically provide IP address configuration to computers in a network. ఒక నెట్వర్క్లో ఎన్నైతే డివైజెస్ ఉంటాయో, క్లయింట్ డివైజెస్ ముఖ్యంగా, వాటన్నిటికీ కూడా ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేయడమే ఈ డిహెచ్సిపి సర్వీస్ యొక్క పని. మనము ఇంట్లో వైఫై వాడుతున్నప్పుడు మన మొబైల్ ఫోన్స్కి మనం ఐపీ అడ్రస్ అంటూ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ రౌటర్ నుంచి డిహెచ్సిపి ప్రోటోకాల్ ద్వారా మనకు ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేయబడుతుందన్నమాట. ఇప్పుడు మనము డిహెచ్సిపి ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. లెట్ అస్ సే మన నెట్వర్క్లో ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్ ఎప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేస్తామో ఇమీడియట్లీ ల్యాప్టాప్ తనకు ఐపీ అడ్రస్ లేదు అని చెప్పి గమనిస్తుందన్నమాట. అలాంటప్పుడు తను ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. అదే డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్. ఈ డిస్కవర్ మెసేజ్ మనకు నెట్వర్క్లో బ్రాడ్కాస్ట్గా పంపిస్తుందన్నమాట. అలాంటప్పుడు అదే నెట్వర్క్లో ఉన్న రౌటర్ ఏదైతే ఉందో, ఇన్ కేస్ ఆ రౌటర్ మనము డిహెచ్సిపి సర్వర్లా కాన్ఫిగర్ చేయడం జరిగితే గనక అప్పుడు ఆ రౌటర్ ఏం చేస్తుంది, తన దగ్గర కాన్ఫిగర్ చేయబడ్డ సెట్టింగ్స్, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏందనేది చూద్దాం. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మనము ఆ రౌటర్కి స్టార్టింగ్ ఐపీ అడ్రస్, ఎండింగ్ ఐపీ అడ్రస్, దీన్నే ఐపీ పూల్ అని మనం అంటాం అన్నమాట. దీంతోపాటు క్లయింట్కి డిఫాల్ట్ గేట్వే, డిఎన్ఎస్ ప్రైమరీ అడ్రస్ అండ్ డిఎన్ఎస్ బ్యాకప్ అడ్రస్ కూడా మనము కాన్ఫిగర్ చేసి క్లయింట్కి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనము డిహెచ్సిపి సర్వర్లో కాన్ఫిగర్ చేస్తాం. ఎప్పుడైతే డిహెచ్సిపి సర్వర్ ఎలాంటి ఒక డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ తన దగ్గరకు వస్తుందో ఇమీడియట్లీ తను రిప్లై ఇస్తుంది, దట్ ఈస్ డిహెచ్సిపి ఆఫర్. ఈ ఆఫర్లో ఈ రేంజ్లోంచి, అంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్ టు ఎండింగ్ ఐపీ అడ్రస్లో ఏదైతే ఐపీ అడ్రస్ ఆ మూమెంట్లో అవైలబుల్గా ఉందో దాన్ని ఆఫర్ లాగా క్లయింట్ కంప్యూటర్కి మన సర్వర్ ఇస్తుందన్నమాట, ఆఫర్ చేస్తుంది. క్లయింట్ ఒకవేళ ఐపీ అడ్రస్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ ఒక రిక్వెస్ట్ డిహెచ్సిపి సర్వర్కి పంపిస్తుంది అనమాట. ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఆఫర్ చేయబడ్డదో దాన్ని రిజర్వ్ చేయమని చెప్పేసి ఈ రిక్వెస్ట్ అనమాట. అలాంటప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఆఫర్ చేయబడ్డ ఐపీ అడ్రస్ని బ్లాక్ చేసి ఇమీడియట్లీ ఒక డిహెచ్సిపి అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ని మన క్లయింట్కి పంపిస్తుంది అనమాట. సో అప్పటి నుంచి కూడా మనకు ఆఫర్ చేయబడ్డ ఐపీ అడ్రస్ ఒక లీజ్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ లీజ్ టైం మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో హియర్ నేను ఇక్కడ ఏం చేశానంటే 7 days అని చెప్పేసి చెప్పాను. అది 24 hours ఉండొచ్చు. కొన్ని నెట్వర్క్స్లో అయితే 30 days కూడా మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూస్తే మనకు ఇక్కడ 4 messages పాస్ అవుతాయి డిహెచ్సిపి క్లయింట్ అండ్ డిహెచ్సిపి సర్వర్ మధ్యలో. డిహెచ్సిపి డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి చాలామంది DORA అనే యాక్రోనిమ్ వాడుకుంటారు, డోరా అని చెప్పేసి అనమాట. D ఫర్ డిస్కవర్, O ఫర్ ఆఫర్, R ఫర్ రిక్వెస్ట్ అండ్ A ఫర్ అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము డిహెచ్సిపి సర్వర్ ల్యాప్టాపే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ డిహెచ్సిపి క్లయింట్ మనకు మొబైల్ ఫోన్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఒక డెస్క్టాప్ కంప్యూటర్కి మనము వైర్లెస్ USB కార్డ్ పెట్టినా కానీ అది డిహెచ్సిపి క్లయింట్ కిందకి మారిపోతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ డిహెచ్సిపి యాక్చువల్లీ ఫంక్షన్స్. ఇప్పుడు మనము డిహెచ్సిపి ప్రోటోకాల్ ప్రాక్టికల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ టూల్లో చేద్దాము. దీనికోసం మనకు నెట్వర్క్ బిల్డ్ చేద్దాము. ద ఫస్ట్ నెట్వర్క్ డివైజెస్, స్విచ్ 2960 స్విచ్, యాడ్ స్విచ్ టు టోపాలజీ. ఆ తర్వాత మనకు కావాల్సింది క్లయింట్ మిషన్స్, ఎండ్ డివైజెస్, PC, another PC,
2 కంప్యూటర్స్ చాలు. ఆ తర్వాత డిహెచ్సిపి కాన్ఫిగర్ చేయడం కోసం మనకు ఒక సర్వర్ కావాలి. సో ఈ సర్వర్ని మనం డిహెచ్సిపి సర్వర్ లాగా కాన్ఫిగర్ చేద్దాం. ఈ 3 డివైజెస్ కూడా మనకిప్పుడు ఈ నెట్వర్క్ స్విచ్కి కనెక్ట్ చేయాలంటే ట్రాన్స్మిషన్ కేబుల్స్ కావాలి. దానికోసం ఇక్కడ ఈ థండర్బోల్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్ కేబుల్ సెలెక్షన్ ఈ థండర్బోల్ట్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సర్వర్ పైన క్లిక్ చేయడం, తర్వాత స్విచ్ పైన క్లిక్ చేయడం, సింపుల్ కనెక్షన్ మనకు వచ్చేస్తుంది. అలాగే మిగతా డివైజెస్కి కూడా డివైస్ పైన క్లిక్ చేయండి, ఆ తర్వాత స్విచ్ పైన క్లిక్ చేయండి. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగరేషన్. డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగరేషన్ కోసం మనము సర్వర్ పైన ఒకసారి క్లిక్ చేయాలి. ఆ తర్వాత డెస్క్టాప్, ఆ తర్వాత ఐపీ కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి డిహెచ్సిపి, ఒకటి స్టాటిక్. డిహెచ్సిపి సర్వర్ మనము కాన్ఫిగర్ చేసేటప్పుడు సర్వర్కి మాత్రము ఖచ్చితంగా ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్, అంటే మాన్యువల్గా మనం ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో 192.168.1.253 అనే ఐపీ అడ్రస్ నేను సర్వర్కి కాన్ఫిగర్ చేస్తున్నాను. ఆ తర్వాత డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్, తర్వాత గేట్వే ఐపీ అడ్రస్ 192.168.1.254 అండ్ దెన్ డిఎన్ఎస్ కూడా నేను కాన్ఫిగర్ చేస్తాను. ఇది గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ సర్వీసెస్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకు మల్టిపుల్ సర్వీసెస్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం డిహెచ్సిపి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిహెచ్సిపిని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0 పక్కన సర్వీస్ ఆన్ ఆఫ్. సో డిఫాల్ట్గా ఆఫ్లో ఉంది, అది అలాగే ఉండనివ్వండి. ముందుగా మనం పూల్ కాన్ఫిగర్ చేద్దాము. సో డిఫాల్ట్ సర్వర్ పూల్ నేమ్ అలాగే ఉంచుదాం. తర్వాత డిఫాల్ట్ గేట్వే 192.168.1.254, డిఎన్ఎస్ సర్వర్ 8.8.8.8. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఐపీ అడ్రస్ 192.168.1.0. ఓకే, ఇది మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ సబ్నెట్ మాస్క్ మీరు ఎలాగో ఇచ్చారు డిఫాల్ట్ 255.255.0. అండ్ ఇక్కడ మన రేంజ్ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకవేళ 100 అని ఇచ్చాను అనుకోండి. సో డిహెచ్సిపి సర్వర్ చెప్తున్నాను ఏంటంటే నేను 1.1 నుంచి 100 వరకు ఐపీ అడ్రస్ క్లయింట్ కోసం రిజర్వ్ చేయబడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు కింద ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకు ఇది ఆల్రెడీ సేమ్ పేరుతో ఉంది కాబట్టి అది ఎర్రర్ మెసేజ్ ఇచ్చింది మీకు. సేవ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఇది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్ మీరు చూడొచ్చు. సర్వర్ పూల్ 192.168.1.254 గేట్వే అడ్రస్ అండ్ దెన్ ఆల్ ద రిమైనింగ్ అడ్రసెస్ మనకు వచ్చేసాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇది కంప్లీట్ అయిపోలేదు ఇంకా. ఇక్కడ సర్వీస్ మనకు డిఫాల్ట్గా ఆఫ్ ఉంది కదండి, దీన్ని మనము ఆన్ చేసుకుందాము. ఇమీడియట్లీ మనకు ఈ సర్వర్ డిహెచ్సిపి సర్వర్ లాగా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ PC2 PC3 ఈ 2 కూడా మనకు డిహెచ్సిపి క్లయింట్స్ లాగా కాన్ఫిగర్ చేయడం ఎట్లా. సో PC2 పైన క్లిక్ చేయండి, ఆ తర్వాత డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి, ఆ తర్వాత ఐపీ కాన్ఫిగరేషన్. సో డిఫాల్ట్గా ఇక్కడ మనకు స్టాటిక్ అంటే మాన్యువల్ ఐపీ అడ్రస్ ఇచ్చుకునే విధంగా ఉంది. కాకపోతే ఈరోజు మనం చేయట్లేదు, మనకు డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగర్ చేసుకున్నాం కదా. సో దాంట్లోంచి ఆటోమేటిక్గా నాకు ఐపీ రావాలి. సో అలాంటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా డిహెచ్సిపి అనే రేడియో బటన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించండి, రిక్వెస్టింగ్ డిహెచ్సిపి ఐపీ అడ్రస్ ఆర్ ఐపీ అడ్రస్ అన్నది, తర్వాత డిహెచ్సిపి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్, మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. సో వీఆర్ గుడ్ హియర్. ఓకే, తర్వాత మనకు కావాలంటే దీన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు. మీరు ఆ విండోని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఐకాన్ ఉంటుంది, ఇది కమాండ్ ప్రాంప్ట్ అంటాం. సో దీంట్లో మనకు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఐపీ కాన్ఫిగ్, ఇది విండోస్
సిమ్యులేషన్ కాబట్టి ఐపీ కాన్ఫిగ్ పనిచేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనిస్తే మన ఐపీ అడ్రస్ మనకు డిస్ప్లే అవుతుంది అండ్ దెన్ డిఫాల్ట్ గేట్వే. సో నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ మనకు ఐపీ కాన్ఫిగ్ ఫుల్ డీటెయిల్స్ మనకు కావాలని తెలుస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ విల్ వెరిఫై ఇఫ్ అ ఐపీ అడ్రస్ ఈజ్ అసైన్ టు ఏ క్లయింట్. ఒక క్లయింట్కి ఐపీ అడ్రస్ డిహెచ్సిపి ద్వారా అసైన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఐపీ కాన్ఫిగ్ /all మనం టైప్ చేస్తాం. సో లెట్స్ గో అండ్ రిపీట్ ద సేమ్ థింగ్ హియర్ ఆన్ అదర్ మిషన్. సో మిగతా మిషన్స్లో కూడా మనం వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్ స్టాటిక్ ఉంది కదండి, ఇక్కడ డిహెచ్సిపి పైన క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా రిక్వెస్ట్ పంపిస్తుంది 192.168.1.2. ఆల్రెడీ ఫస్ట్ మిషన్ మనకు 1.1 అసైన్ చేయబడింది కాబట్టి ద నెక్స్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది 1.2 అవుతుందన్నమాట. ఓకే, సో ఇది డిహెచ్సిపి ప్రోటోకాల్ వర్కింగ్. ఇది బేసిక్ వర్కింగ్ నేను చూపించాను మీకు. సో దిస్ ఈజ్ హౌ అ డిహెచ్సిపి సర్వర్ క్యాన్ బి ఈజీలీ అండర్స్టూడ్. ఇప్పుడు నెక్స్ట్ ల్యాబ్ మనము ప్రోటోకాల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో డీటెయిల్గా ఎలా చూపిస్తుంది అనేది మనము చూద్దాం. దీనికోసం నేను ఒక కంప్యూటర్ ఇక్కడ ఇదే నెట్వర్క్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను కనెక్ట్ చేయబోతున్నాను. కనెక్షన్ చాలా సింపుల్ అండి. మీకు థండర్బోల్ట్ సింబల్ వాడుకోండి అండ్ దెన్ యూ కెన్ కనెక్ట్. ఓకే, నేను కేబులింగ్ మీద వీడియోస్ చేస్తాను సో దట్ మీకు ఇక్కడ ఏ కేబుల్, స్ట్రైట్ కేబుల్ అంటే ఏంటి, క్రాస్ కేబుల్ అంటే ఏంటి, దానికి డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది మనము మెల్లిగా చూడొచ్చు అనమాట. మీరు గమనిస్తే కనుక ఎప్పుడైనా కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి రాదు, ఆరెంజ్ ఎల్ఈడి మాత్రమే వస్తుందన్నమాట. ఇది సిస్కో స్విచెస్ ఏవైతే ఉంటాయో అది ఎస్టీపీ ప్రోటోకాల్ అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ని డిఫాల్ట్గా రన్ చేస్తాయి టు అవాయిడ్ బ్రిడ్జింగ్ లూప్స్. అది మనం అడ్వాన్స్ టాపిక్, అది అప్పుడు నేర్చుకుందాం, చెప్తాను దాని గురించి ఏంటనేది. సో ఇక్కడ మాత్రం మీ గ్రీన్ రావాలంటే అట్లీస్ట్ 30 సెకండ్స్ అన్న మీరు వెయిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోటోకాల్ మనకు అర్థం కావాలంటే సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో ఒక మంచి ఫీచర్ ఇచ్చాడు, అదే సిమ్యులేషన్. కింద మనకు రియల్ టైమ్ మోడ్లో డిఫాల్ట్గా మనకు ఓపెన్ అవుతుంది. దీని ఇక్కడ పక్కన ఒక బటన్ ఉంటుంది, ఇది సిమ్యులేషన్ మోడ్ అంటాం అనమాట. ఒకవేళ మీరు కాలేజ్ లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ అయి ఉంటే మీ స్టూడెంట్స్కి కనుక, కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా డీటెయిల్గా వాళ్ళు ఎక్కువగా ఊహించుకోలేరు, డ్రై సబ్జెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ వాడుకొని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎలా నెట్వర్క్ ప్రోటోకాల్స్ వర్క్ చేస్తాయి అనేది. ఇక్కడ సిమ్యులేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విండో వస్తుంది. యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ద విండో, మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోటోకాల్స్ లిస్ట్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇది డిఫాల్ట్గా అన్ని ప్రోటోకాల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిహెచ్సిపి ప్రోటోకాల్ ఒకటే ఈరోజు మనము చూడాలనుకుంటున్నాం కాబట్టి షో ఆల్ నన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. దీంతో ఆ ఫిల్టర్ ఏదైతే ఉంటాయో ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా డిజేబుల్ చేస్తుంది. తర్వాత మనకు కావాల్సిన ఫిల్టర్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే మనకు కావాల్సిన డిహెచ్సిపి ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఫిల్టర్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిహెచ్సిపి IPv4 కింద డిహెచ్సిపి క్లిక్ చేయండి. ఇప్పుడు ఈవెంట్ లిస్ట్లో మనకు ఈ డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ కనిపిస్తుంది. నెక్స్ట్ PC4, ఈ కొత్త కంప్యూటర్ మనకు ఐపీ అడ్రస్ రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాము, ఇంతకుముందు చేసిన ప్రాసెసెస్ చేద్దాం. క్లిక్ చేసి డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. స్టాటిక్ డిఫాల్ట్ ఉంది, తర్వాత డిహెచ్సిపి పైన మనం క్లిక్ చేద్దాం. ఎప్పుడైతే మనం డిహెచ్సిపి పైన క్లిక్ చేస్తామో ఇక్కడ రిక్వెస్టింగ్ ఐపీ అడ్రస్ అని వస్తుంది. అంటే ఏంటి, డిహెచ్సిపి క్లయింట్ దగ్గర నుంచి మనకు ఒక ప్యాకెట్, ఇదే ప్యాకెట్ ఇది మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు, డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ అనమాట. సో ఇది ఒక ఎన్వలాప్లా కనిపిస్తుంది కదా. సో దీనిపైన ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు OSI మోడల్లో ఎలాగైతే లేయర్స్ ఉంటాయో అదేవిధంగా ఈ లేయర్ ప్రకారం మనకు ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుంది అనేది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ చెప్తుంది. సో ఇన్ లేయర్స్, అవుట్ లేయర్స్, ఎప్పుడైనా సరే కంప్యూటర్ లోపల నుంచి బయటికి ప్యాకెట్ వెళ్తుంటే అవుట్ లేయర్స్ ద్వారా ప్యాకెట్ వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే ప్యాకెట్ మనకు రిసీవ్ అవుతుందో అప్పుడు ఇన్ లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. సో లేయర్ 7 డిహెచ్సిపి ప్యాకెట్ సర్వర్.
ఓకే, ఇక్కడ డిహెచ్సిపి క్లయింట్ కన్స్ట్రక్ట్స్ అ డిస్కవర్ ప్యాకెట్. నేను చెప్పాను కదా డిహెచ్సిపి డిస్కవర్ అని చెప్పేసి ఆ ప్యాకెట్ అనమాట. సో లేయర్ 7 ఎందుకు చూపిస్తుంది డిహెచ్సిపి ప్రోటోకాల్? ఎందుకంటే డిహెచ్సిపి అనేది అప్లికేషన్ లేయర్లో ప్రోటోకాల్ వర్క్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, డిహెచ్సిపి ప్రోటోకాల్ యూడిపి బేస్డ్ ప్రోటోకాల్ కాబట్టి ఇక్కడ యూడిపి అనే ప్రోటోకాల్ మనకు లేయర్ 4లో చూడొచ్చు. అండ్ సోర్స్ పోర్ట్ 68, ఈ యూడిపి సోర్స్ పోర్ట్ ఏదైతే ఉందో క్లయింట్ సైడ్ ఎప్పుడు కూడా 68 అని ఉంటుంది, అండ్ సర్వర్ సైడ్ ఎప్పుడు కూడా 67 అని చెప్పి రాసి ఉంటుంది. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈజీగా మీరు? సర్వర్ అంటే ఎస్ ఉంది కదా, అందుకే 7 అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్వ్యూలో కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు. నెక్స్ట్, ఇక్కడ లేయర్ 3లో మనకు ఐపీ ప్రోటోకాల్ హెడర్ చూసుకున్నట్టయితే ఐపీ అడ్రస్ ఈ కంప్యూటర్కి లేదు కాబట్టి ఇక్కడ 0000 ఉంది, అండ్ డెస్టినేషన్ వచ్చి మనకు ఆల్ 255 ఉంది. ఆల్ 255 అంటే ఇట్స్ ఎ బ్రాడ్కాస్ట్ మెసేజ్. అండ్ దెన్ లేయర్ 2లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈథర్నెట్ హెడర్లో మన సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ కూడా మనకు స్పెషల్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ దెన్ లేయర్ 1లో మనకు ఏ పోర్ట్ నుంచి మనం అయితే పంపిస్తున్నామో ప్యాకెట్ని ఆ పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, రైట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనము ఫార్వర్డ్ చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సిమ్యులేషన్ మోడ్లో ఆటోమేటిక్గా ఈ ప్యాకెట్ ముందుకు వెళ్ళిపోదండి, అందుకే దీన్ని సిమ్యులేషన్ మోడ్ అంటాం మనం. మాన్యువల్గా ఇక్కడ మనము ఒక బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఒక రేడియో బటన్స్ లాగా ఉన్నాయి కదా, ఓల్డ్ టేప్ రికార్డర్ క్యాసెట్ లాగా, రైట్. ఇక్కడ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి ఒకసారి, అప్పుడు ఈ ప్యాకెట్ ముందుకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇక్కడికి ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాజ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనము ఒకవేళ స్విచ్ దాన్ని ఎలా ఆపరేట్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే క్లిక్ చేసి స్విచ్ గురించి కూడా మనము ఈజీగా స్విచ్ ఏం చేస్తుంది ఆ ప్యాకెట్ని తీసుకొని డీటెయిల్గా మనం చదువుకోవచ్చు. ఓకే, స్విచ్ గురించి నేను సపరేట్గా వీడియో లెక్చర్స్ పెడతాను. సో అట్ దిస్ మూమెంట్ డోంట్ వరీ అబౌట్ స్విచ్. సో మనం ముందుకెళ్ళిపోయి ఫార్వర్డ్ చేద్దాము. ఇది బ్రాడ్కాస్ట్ మెసేజ్ కాబట్టి స్విచ్ ఏం చేసిందంటే ఒక సింగిల్ కాపీ ఆఫ్ మెసేజ్ని మల్టిపుల్ కాపీ ఆఫ్ మెసేజెస్ కిందకి అందరికీ పంపించేస్తుంది అనమాట. ఓకే, స్విచ్కి ఎలా తెలుస్తుంది పంపించాలని చెప్పేసి? ఇంతకుముందు చూసాం కదా, మ్యాక్ అడ్రస్ అనేది మనకు ఆల్ ఎఫ్ ఉంది కాబట్టి అది బ్రాడ్కాస్ట్ మెసేజ్ అని చెప్పి స్విచ్కి అర్థం చేసుకుంటుంది. అండ్ అదే ప్యాకెట్ సింగిల్ కాపీని మల్టిపుల్ కాపీస్ని అన్ని యాక్టివ్ పోర్ట్స్లోంచి బయటకు పంపిస్తుంది. మిగతా కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెసేజ్ని రిజెక్ట్ చేశాయి. సో ఇది యాక్సెప్ట్ చేసింది మన సర్వర్ కాబట్టి. ఇవి ఎందుకు రిజెక్ట్ చేశాయి? ఎందుకంటే ఈ కంప్యూటర్స్లో మనము ఏ విధమైన డిహెచ్సిపి సర్వర్ని మనము కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఆ రెండు కూడా మనకు డ్రాప్ చేయబడుతున్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ మనకు ఆ సర్వీస్ రన్ అవుతుంది కాబట్టి డిహెచ్సిపి ఇమీడియట్లీ మన సర్వర్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఓకే, నేను ఇందాక కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తే ఆర్ ప్యాకెట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇన్ లేయర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇన్ లేయర్స్లో మనకు డేటా అంతా డిస్ప్లే అవుతుందన్నమాట. సో బాటమ్ టు అప్ ఇక్కడ డిహెచ్సిపి సర్వర్ ఏం చేసింది, డిహెచ్సిపి ప్యాకెట్ ఇది డిస్కవర్ ప్యాకెట్ అని రిసీవ్ చేసుకుంది. ఆల్ రైట్, నెక్స్ట్ రెండో ప్యాకెట్ ఏంటండి? రిప్లై షుడ్ కమ్ ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్. ఇక్కడ సర్వర్ ఏం చేస్తుందంటే ఒక రిప్లై మెసేజ్ పంపిస్తుంది. ఎలాంటి రిప్లై అండి ఇది? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డిహెచ్సిపి ఆఫర్. ఇది కూడా మనకు బ్రాడ్కాస్ట్ మెసేజ్, ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ సర్వర్కు కూడా తెలీదు ఈ PC4 అడ్రస్ ఏంటనేది. సో బ్రాడ్కాస్ట్ మెసేజ్ అయిపోయింది అది. నెక్స్ట్ ఈ ప్యాకెట్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఆల్ ఎఫ్స్. అండ్ ఎవరు పంపించారు ఇది అనే ఇన్ఫర్మేషన్ మనకు ఇన్ లేయర్స్లో చూసుకున్నట్టయితే డిహెచ్సిపి సర్వర్ ఐపీ అడ్రస్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దెన్ డిహెచ్సిపి ప్యాకెట్ రిసీవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏ ప్యాకెట్ ఇది? లేయర్ 7లో క్లిక్ చేస్తే ద క్లయింట్ రిసీవ్డ్ ఎ డిహెచ్సిపి ఆఫర్ ప్యాకెట్. మనకు ఆఫర్ చేస్తారనమాట. ఏం ఆఫర్ చేశారు, ఐపీ అడ్రస్ ఏం పంపించి ఉంటారు అనే డీటెయిల్స్ మీకు కావాలంటే పైన మనకు ఇన్బౌండ్ పీడియు డీటెయిల్స్ అని చెప్పేసి ఇంకా డీటెయిల్గా మనం చూడాలనుకుంటే ప్యాకెట్ హెడర్ని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మల్టిపుల్ హెడర్స్ ఉంటాయి. ఈథర్నెట్ హెడర్ ఉంది, ఐపీ హెడర్ ఉంది, యూడిపి హెడర్ ఉంది, అలాగే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ ఏదైతే మనకు డిహెచ్సిపి ఉందో ఆ హెడర్ కూడా మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ యువర్ క్లయింట్ అడ్రస్ ఈజ్ 192.168.1.4 అనే ఆఫర్ వచ్చిందనమాట దీనికి. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ మిగతా డీటెయిల్స్ ఏవి, మన గేట్వే ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మనకు ఈ ఆఫర్లోనే పంపించేస్తుంది అనమాట. ఇక్కడ నా మన క్లయింట్ దానికి రిప్లై లాగా ఒక రిక్వెస్ట్ మెసేజ్ని పంపిస్తుంది.
అది కూడా బ్రాడ్కాస్ట్ మెసేజ్ మళ్ళీ. అండ్ దెన్ రిప్లై మెసేజ్ ఏంటి, డిహెచ్సిపి రిక్వెస్ట్ మెసేజ్. ఇక్కడ చదవచ్చు మనం, డిహెచ్సిపి సర్వర్ రిసీవ్డ్ డిహెచ్సిపి రిక్వెస్ట్ ప్యాకెట్ టు బ్లాక్ దట్ ఐపీ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్ బ్లాక్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇమీడియట్లీ సర్వర్ ఏం చేస్తుందండి, ఒక అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ని, డిహెచ్సిపి సర్వర్ సెండ్స్ అవుట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ టు ద హోస్ట్. సో ఇది 4th ప్యాకెట్ మనకు డిహెచ్సిపి కమ్యూనికేషన్లో. ఎప్పుడైతే ఈ ప్యాకెట్ అక్నాలెడ్జ్మెంట్ మనకు క్లయింట్ రిసీవ్ చేసుకుంటుందో అప్పటి నుంచి క్లయింట్ ఆ ఐపీ అడ్రస్ని అఫీషియల్గా వాడుకునేది ఉంటుందన్నమాట. సో డేటా ప్యాకెట్స్ ఏమైనా బయటకు పంపించాలంటే ఆ మూమెంట్ నుంచి కూడా ఈ PC4 ఆ ఐపీ అడ్రస్ వాడుకుని డేటా ప్యాకెట్స్ బయటికి పంపిస్తుంది అనుకోండి. సో ఐ హోప్ మీకు ఇది సిమ్యులేషన్ మోడ్ ఈజీగా అండర్స్టాండ్ అయిందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోని వెనక్కి తీసుకెళ్ళిపోయి చూడొచ్చు, అదే అడ్వాంటేజ్ మనకు రికార్డెడ్ సెషన్స్లో. ఐ హోప్ మీకు డిహెచ్సిపి ప్రోటోకాల్ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగొచ్చు. అదే కాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మిగతా స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలియదంటే ఈ ఛానల్ గురించి ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి.